విద్య యొక్క ప్రాధాన్యత. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్? ఒకనాటి మానవుడు కొండ గృహల్లో నివసించేవాడు. నేడున్నటువంటి మానవుడు విలాసవంతమైనటువంటి భవనాల్లో నివసిస్తున్నాడు. ఒకనాటి మానవుడు ఆకులు అలుములు తినేవాడు. ఈ రోజుని మానవుడు పంక్షభక్ష పరమాన్నాలు తింటున్నాడు. ఒకనాటి మానవుడు కాలి నడకన మాత్రమే నడిచేవాడు. ఈనాటి మానవుడు విమానాల్లోనూ, రైళ్లలోనూ, కారుల్లోనూ విలాసవంతమైనటువంటి ప్రయాణం చేయగలుగుతున్నాడు. అంటే ఆది మానవుడికి నేటి మానవుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఆ రోజు విద్య లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితి అనుభవించాడు. ఈరోజు విద్య ఉండడం వల్ల ఇన్ని సోఫిస్టికేటెడ్ లైఫ్ను అనుభవించడానికి కారణము విద్య అని నా గట్టి నమ్మకం. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే విద్య యొక్క ప్రాధాన్యతను ఏ మెజర్మెంట్తో కొలవలేనటువంటి స్థాయికి మనం వెళ్ళగలిగాం. మనిషి ఈరోజు గాలిలో ఎగరగలుగుతున్నాడు, కారణం విద్య కాదంటావా? నీటిపైన నడవగలుగుతున్నాడు, కారణం విద్య కాదంటావా? స్టార్ వార్స్ను చూడగలుగుతున్నాడు, కారణం విద్య కాదంటావా? ఈ విధంగా మనిషి యొక్క ఉన్నత స్థితికి అతి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి, తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్ళడానికి, తక్కువ మాటలతో ఎక్కువ మెసేజ్ని ఇవ్వడానికి అత్యంత విలువైనటువంటి ఆయుధమే ఈ విద్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఈ విద్యా వ్యవస్థలోనికి వచ్చి విద్యను అభ్యసించి తన జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వికసింపజేసుకోవాలన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ వెంకటేశ్వర్లు.